నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు న్యూస్. నేను రాజశేఖర్. ఇక ప్రధానంగా కేంద్ర మంత్రి ఎంపీ బండి సంజయ్కు టీపీసీసీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. నోటికొచ్చింది మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని బండి సంజయ్ ఖబర్దార్ అంటూ హెచ్చరించారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఇక ఈ మేరకు మహేష్ కుమార్ గౌడ్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. దమ్ముంటే బీసీల 42% రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చేలా చట్టబద్ధత కోసం ప్రధాని ఒప్పించే దమ్ముందా అంటూ ప్రశ్నించారు. ఇక ఢిల్లీ పెద్దలకు భయపడే తెలంగాణ బీజేపీ నేతలు బీసీల ధర్నాకు మొహం చాటేశారంటూ చురకలంటించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఢిల్లీ పెద్దలకు గులాగిరం చేసిన పనులు మర్చిపోయావంటూ బండి సంజయ్ అని ప్రశ్నించారు. ఇక రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి చెప్పులు మోసిన చరిత్ర నీది, నోటికొచ్చింది మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ. ఏదైనా సమిష్టి నిర్ణయాలు ఉంటాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎమ్మెల్సీ ఎన్నికల వలె స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేకనే రహస్య మిత్రులు బీఆర్ఎస్తో చీకటి ఒప్పందం. బండి సంజయ్లో రోజురోజుకు అభద్రతాభావం పెరిగిపోతుందని విమర్శించారు. మోదీ, అమిత్ షా అనుమతి లేకుండా కనీసం టిఫిన్ కూడా చేయడు. సొంత పార్టీ కార్యకర్తలే బండి సంజయ్ వైఖరిపై గుర్రుగా ఉన్నారు. అధ్యక్ష పదవి రాదని తెలిసి బండి సంజయ్ ఆగమాగమైతుండు. గుర్తింపు కోసమే తాను కేంద్ర మంత్రిని అని మర్చిపోయి దిగజారి బండి సంజయ్ మాట్లాడుతుండు. బీజేపీలో ఉనికి కోసం బండి సంజయ్ ఆరాటం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి బండి సంజయ్కి కనిపించకపోవడం విడ్డూరం. సుదీర్ఘకాలమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నియామకం చేసుకున్న బీజేపీకి కాంగ్రెస్ హైకమాండ్ గురించి మాట్లాడే హక్కే లేదన్నారు. రైట్. కేంద్ర మంత్రి ఎంపీ బండి సంజయ్కు టీపీసీసీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. నోటికొచ్చింది మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని బండి సంజయ్ ఖబర్దార్ అంటూ హెచ్చరించారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఈ మేరకు మహేష్ కుమార్ గౌడ్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. దమ్ముంటే బీసీల 42% రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో చేర్చేలా చట్టబద్ధత కోసం ప్రధాని ఒప్పించే దమ్ముందా? ఢిల్లీ పెద్దలకు భయపడే తెలంగాణ బీజేపీ నేతలు బీసీల ధర్నాకు మొహం చాటేశారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఢిల్లీ పెద్దలకు గులాంగిరి చేసిన పనులు మర్చిపోయావా బండి సంజయ్? రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి చెప్పులు మోసిన చరిత్ర నీది, నోటుకొచ్చింది మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఇక కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ. ఏదైనా సమిష్టి నిర్ణయాలు ఉంటాయి. అసెంబ్లీ, పార్లమెంటు, ఎమ్మెల్సీ ఎన్నికల వలె స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేకనే రహస్య మిత్రులు బీఆర్ఎస్తో చీకటి ఒప్పందం. బండి సంజయ్లో రోజురోజుకు అభద్రతాభావం పెరిగిపోతుందని విమర్శించారు. అలాగే మోదీ, అమిత్ షా అనుమతి లేకుండా కనీసం టిఫిన్ కూడా చేయడు. సొంత పార్టీ కార్యకర్తలే బండి సంజయ్ వైఖరిపై గురుగా ఉన్నారు. అధ్యక్ష పదవి రాదని తెలిసి బండి సంజయ్ ఆగమాగమైతుండు. గుర్తింపు కోసమే తాను కేంద్ర మంత్రిని అని మరిచిపోయి దిగజారి బండి సంజయ్ మాట్లాడుతుండు. బీజేపీలో ఉనికి కోసం బండి సంజయ్ ఆరాటం.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి బండి సంజయ్కి కనిపించకపోవడం విడ్డూరం. సుదీర్ఘకాలమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నియామకం చేసుకోవాలని బీజేపీకి కాంగ్రెస్ హైకమాండ్ గురించి మాట్లాడే హక్కే లేదన్నారు.